హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వే టు నర్సింగ్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ నర్సెస్ డే. ఇంటర్నేషనల్ నర్సెస్ డే వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ నర్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఫ్లారెన్స్ నైటింగేల్ బర్త్డే రోజు అనగా May 12th. ఎవ్రీ ఇయర్ May 12th సెలబ్రేట్ చేసుకుంటాము. May 12th ఫ్లారెన్స్ నైటింగేల్ బర్త్డే. సో ఆ రోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఫ్లారెన్స్ నైటింగేల్ వచ్చేసి May 12th 1820లో ఇటలీలో బోర్న్ అయ్యారు. ఇటలీ. సో ఫ్లారెన్స్ నైటింగేల్ May 12th 1820లో ఇటలీలో బోర్న్ అయ్యారు. ఇన్ రిచ్ అండ్ వెల్దీ ఫ్యామిలీలో తను జన్మించారు. సో తను ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్, ఎవరినైనా పూర్ పీపుల్కి హెల్ప్ చేయడము అట్లాంటి సర్వీస్ ఓరియంటెడ్ ఉండేది. సో తను ఏమైందంటే నర్సింగ్ సైడ్ తన ఇంట్రెస్ట్ చూపించి ట్రైనింగ్ తీసుకొని ఒక హాస్పిటల్లో వర్క్ చేసేది. సో అప్పుడు క్రిమియన్ వార్ జరిగినప్పుడు ఈ క్రిమియన్ వార్లో చాలామంది సోల్జర్స్ ఇంజూర్ అయిపోయి అక్కడ మిలిటరీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు. బట్ అక్కడ చాలామంది సోల్జర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ ప్రాపర్ ట్రీట్మెంట్ కానీ హెల్త్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళకు అందక చాలామంది ఇన్ఫెక్టెడ్ అయిపోయి సిక్ రేట్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగతా హాస్పిటల్స్కి కూడాను హెల్త్ ఫెసిలిటీస్ కోసము ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పుడు ఫ్లారెన్స్ నైటింగేల్ మరియు వాళ్ళ టీము ఈ క్రిమియన్ వార్లో ఇంజూర్ అయినటువంటి సోల్జర్స్కి హెల్ప్ చేయడానికి ఈ మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు డే అండ్ నైట్ 24 hours వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్ అందించడం కానీ వాళ్ళకున్న నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడము, వాళ్ళకు అంటే సైకలాజికల్గా ప్లస్ ఫిజికల్గా ఎట్లాంటి నీడ్స్ ఉన్నా సరే వాటిని ఫుల్ఫిల్ చేయడము, వాళ్ళ ఫ్యామిలీస్కి ఇన్ఫర్మేషన్స్ పాస్ చేయడము, వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పేషెంట్స్కి చెప్పడము, ఇలాంటి అన్ని రకాలుగా వాళ్ళు ఆల్రౌండ్గా ట్రీట్మెంట్ అనేది వాళ్ళకు ఇచ్చారు. సో డే అండ్ నైట్ ట్రీట్మెంట్ ఫ్లారెన్స్ నైటింగేల్ ఈ సోల్జర్స్కి నైట్ టైంలో కూడాను ఒక చిన్న ల్యాంప్ చేతిలో పట్టేసుకొని వాళ్ళున్న వార్డ్స్కి వెళ్ళేసి వాళ్ళకు ఏ విధంగా ఉంది అంటే ఫీవర్ ఉందా, ఏమైంది, ఏం ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు ఫుడ్ సరిగా తీసుకున్నారా, వాళ్ళ ఓన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి చేసిన డ్రెస్సింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి అని నైట్ టైంలో కూడా తను ల్యాంప్ తీసుకొని ఆ సోల్జర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కేర్ అనేది ఇచ్చేవాళ్ళు అన్నట్టు. సో తను ఇచ్చిన కేర్కి తను ప్రొవైడ్ చేసినటువంటి హెల్త్ సర్వీసెస్కి సోల్జర్స్ అందరూ చాలా త్వరగా రికవర్ అయ్యారు. సో రికవర్ అయ్యి వాళ్ళందరూ తనని ఏంజల్ అనేసి పిలిచేవాళ్ళు. ఈ సోల్జర్స్ తనకు లేడీ విత్ ద ల్యాంప్ అనేసి, ఎందుకంటే తను ఎవ్రీ నైట్ ఒక ల్యాంప్ క్యారీ చేస్తూ వాళ్ళకి సర్వీసెస్ అందించేది కాబట్టి ఏ లేడీ విత్ ద ల్యాంప్ అంటే ఒక లేడీ ల్యాంప్ తీసుకొని వస్తుంది అని చెప్పేసి అనేసి వాళ్ళు తనని పిలిచేవారు. సో ఈ అవార్డు ఫ్లారెన్స్ నైటింగేల్కి తను అందించినటువంటి సర్వీసెస్కి గాను ఆ సోల్జర్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఫ్లారెన్స్ నైటింగేల్ మన మోడర్న్ నర్సింగ్లో చాలా డెవలప్మెంట్ చేశారు. అంటే పేషెంట్స్కి ఏ విధంగా ట్రీట్ చేయాలి, ట్రీట్మెంట్లో కానీ లేదంటే హైజీన్ విషయంలో కానీ వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ నీడ్స్ అంటే ఫిజికల్గా కావచ్చు మెంటల్గా కావచ్చు ఉన్నటువంటి హెల్త్ నీడ్స్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలని మోడర్న్ నర్సింగ్ లోపల చాలా డెవలప్మెంట్ చేశారు. సో అందుకనేసి ఫ్లారెన్స్ నైటింగేల్ని ద పయనీర్ ఆఫ్ ద మోడర్న్ నర్సింగ్ అని కూడా పిలుస్తారు. అదేవిధంగా తను ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ లోపల మెయిన్ డెవలప్మెంట్స్ అనేవి తీసుకొని వచ్చారు. షీ లేడ్ ద ఫౌండేషన్ ఇన్ ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్. సో మన నర్సింగ్ ప్రొఫెషన్ అనేది చాలా ఎథిక్స్ అండ్ వాల్యూస్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ విధంగా తను ఈ ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ లోపల కూడాను డిఫరెన్షియేషన్స్ అండ్ డెవలప్మెంట్స్ అనేవి తీసుకొని వచ్చారు. సో ఇవన్నీ సర్వీసెస్కి గాను మనం అందరం నర్సెస్ క్యాపింగ్ సెరమనీ రోజు ఫ్లారెన్స్ నైటింగేల్ ప్లెడ్జ్ని తీసుకుంటాము. అదొక ఓత్, అంటే మనం చేయాల్సినటువంటి సర్వీసెస్ నర్సింగ్లో ఏం సర్వీసెస్ చేయాలి, మనం అందరం ఏ విధంగా ఉండాలి, మనకున్నటువంటి వాల్యూస్ ఎథిక్స్ ఏ విధంగా ఫాలో అవ్వాలనేసి ఈ ప్లెడ్జ్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్లెడ్జ్లో మనం ఒక ఓత్ తీసుకుంటాం, అంటే పేషెంట్కి ఏ విధంగా సర్వీసెస్ అందించాలి నర్స్ అనేవాళ్ళు ఈ ప్లెడ్జ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు. సో ఫ్లారెన్స్ నైటింగేల్ మన నర్సింగ్కి
చాలా డెవలప్మెంట్ నర్సింగ్ ప్రొఫెషన్ని ఒక నోబుల్ ప్రొఫెషన్గా తీర్చిదిద్దారు. సో ఇది ఇవన్నీ సర్వీసెస్కి గాను మనము ఆమె బర్త్డే May 12th రోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డేస్ని మనము సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇది ఇవాళ టాపిక్, యాక్చువల్గా ఇంటర్నేషనల్ నర్సెస్ డే. ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి టాపిక్ మీకు ఏ విధంగా అర్థమైంది, ప్లస్ ఈ టాపిక్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మన వే టు నర్సింగ్ ఛానల్లో మన నర్సింగ్ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి ప్రాక్టికల్ బేస్డ్ కావచ్చు, థియరీ బేస్డ్ కావచ్చు, క్లినికల్ బేస్డ్ కావచ్చు, ఎవ్రీ టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టాపిక్ డిస్కషన్ చేసుకుందాము. థ్యాంక్ యూ అండ్ బాయ్.